ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నా ప్రభు అయినటువంటి యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను ఏ విషయములోనూ సిగ్గుపడలేదు. నేను యేసుక్రీస్తుని యెహోవాను నమ్ముకొని ఉన్నాను కనుక ఆయన నాకు సహాయము చేసి ఉన్నాడు. నేను సిగ్గుపడనే లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను శ్రమల పాలైనప్పుడు, నన్ను హింసించినప్పుడు, అవమానించినప్పుడు, నిందలు పాలు చేసినప్పుడు నేను ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నాకు సహాయము చేయవాడు నా దేవుడే కనుక నేను సిగ్గుపడలేదు, సిగ్గుపడను కూడా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఇష్టలుగా నడిచినట్లయితే, దేవుని మార్గములో నడిచినట్లయితే, ఆయనను పోలి జీవించినట్లయితే, ప్రభువైన క్రీస్తు వారు దేవుడు మనకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు కనుక మనము సిగ్గుపడము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోక యాత్రలో పరుగు పందెములో ఉన్నాము. మన పరుగు పందెములో ఏమాత్రము కూడా మనము వెనుతిరగకూడదు. అలాగునే మన యొక్క ఎయిమ్ వచ్చేంత వరకు కూడా, మన గురి వచ్చేంత వరకు కూడా, మన గురి అయినటువంటి ప్రభు యొద్దకు చేరేంత వరకు కూడా మన పరుగును ఆపకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు వారే నాకు సహాయము చేయువాడు కనుక నేను ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు. ఆమెన్. కాబట్టి యేసుక్రీస్తు వారే నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. కనుక నా సహాయకుడు, నా రక్షకుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త, నా పోషకుడు యేసుక్రీస్తు వారే కనుక నా శ్రమల్లో, నా అపాయములలో ఏమాత్రము కూడా నేను సిగ్గుపడలేదు. కాబట్టి ఏ అపాయము కూడా నా యొద్దకు రాదు. ఆమెన్. అపాయమేమియూ కూడా నాకు రాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనము ఒక నిశ్చయత కలిగి ఉండాలి. ఈ లోక సంబంధముగా సైతాను అనేకమైన ఆశలు పెట్టి ఉన్నది. అట్టి ఆశలను త్రోసివేసినట్లయితే మనకు కాపుదలగా, మనకు తోడుగా ఇమ్మానుయేలు దేవునిగా మనతో ఉండి జరగబోవు అపాయములను, ప్రాణాపాయములను, మరణములను ప్రక్కకు తోసివేసి అపాయమేమీ మనకు రాకుండా మనకు కాపుదల కలుగచేసే దేవుడు, మన పక్షముగా నిలబడే దేవుడు. కాబట్టి నేను నిశ్చయముగా ఎలా చెప్పగలుగుచున్నానంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నాను కనుక, నిజ దేవుని కలిగి ఉన్నాను కనుక, నిజ స్నేహితుని కలిగి ఉన్నాను కనుక నాకు అపాయమేమీ రాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అపాయములను తొలగించే దేవుడు మన పక్షముగా ఉండగా మనము భయపడాల్సిన అవసరమేమి? మనము దిగులు పడాల్సిన అవసరము ఏమి? మనము దిగులు పడాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరము, అధైర్యపడవలసిన అవసరము లేదు కనుక మనము సింహము వలె ధైర్యముగా ఉండాలి. నా దేవుడు నన్ను రక్షించువాడు, అపాయములను తొలగించువాడని నీవు నిశ్చయత కలిగి ఉన్న ఎడల నీవు ఈ విధముగా చెప్పగలవు, నాకు అపాయమేమీ రాదు. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయము రావటం లేదు. నేను సిగ్గుపడవలసి వచ్చి ఉన్నది. అపాయములు నన్ను ముట్టి ఉన్నవని నీవు
దిగులు చెంది ఉన్నావేమో, బాధపడుచున్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుడైనటువంటి యేసు క్రీస్తుతో నీవు స్నేహము చేసినట్లయితే నీకు సహాయము చేసే దేవుడు, నీ సిగ్గును తొలగించి నీ తలను ఎత్తే దేవుడు, అపాయములను తొలగించి నిన్ను సురక్షితముగా ఉంచే దేవుడు, నీవు చేయు ఏ ప్రార్థన ఏ మనవి అయినను నీకు జవాబునిచ్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి మనము మొదటిగా చేయవలసింది నిజ దేవుడైనటువంటి యేసు క్రీస్తుతో మనము స్నేహము చేసినట్లయితే మన ప్రార్థనలకు మన విన్నపములకు జవాబునిచ్చే దేవునిగా ఉన్నాడు. దేవునితో స్నేహము అనగానేమి? దేవునితో స్నేహము అనగా మనము యేసు క్రీస్తుని ప్రార్థన చేయాలి. ప్రతి విషయము కూడా ఆయనకు చెప్పాలి. ఆయన చిత్తమును మనము నెరవేర్చాలి. ఆయనతో మనము అంటుకట్టబడిన వారమైతే నీవు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నేను ఎన్నో మారులు ప్రార్థించి ఉన్నాను, మనవి చేసి ఉన్నానని నా దేవుని యొద్ద నుండి నాకు జవాబు రాలేదని నీవు వేదన చెందుచున్నావేమో. డోంట్ ఫియర్. నీవు భయపడాల్సిన అవసరము లేదు, నీవు దిగులు పడాల్సిన అవసరము లేదు. ఇప్పుడే మోకరించి ప్రభుని ఎదుట నీవు ప్రార్థన చేయి, దేవునితో స్నేహము చేయి, వాక్యము చదువు. ప్రతి విషయమై కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవునితో నిజముగా స్నేహము చేసినట్లయితే నీ ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్.